హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు కేతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ అయిన డాక్టర్ దిలీప్ గారు. ఈ రోజుల్లో బిజినెస్లో కానీ చేసే జాబ్లో కానీ టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్స్ అయిపోయినాయి అందరికీ. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయాలన్నమాట. అంటే ఎంత డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీంట్లో ఏమైపోయిందంటే స్ట్రెస్ ఎక్కువైపోయి, కంపారిజన్ ఎక్కువైపోయి, ప్రెషర్ వచ్చేసి హెల్త్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు కేవలం షుగరు, బీపీ అనేవాళ్ళు. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అన్నమాట. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇప్పుడున్న టైంలో ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లో కూడా ఇద్దరు కూడా జాబ్లు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. అయితే ప్రాపర్గా కాంపిటేటివ్ లైఫ్ అయిపోయిందన్నమాట. పోటాపోటీగా ఇంత సంపాదించాలి, ఈ టార్గెట్ మీట్ అవ్వాలి ఈ నెలలో అని చెప్పేసి లేనిపోని ప్రెషర్ పెట్టుకొని హెల్త్ మీద తెచ్చుకొని ఆఖరికి సంతాన సమస్యలు కూడా తెచ్చుకున్నారనమాట. అంటే న్యాచురల్గా ఉండే పవర్ని కోల్పోతున్నారని చెప్పొచ్చేమో బాస్. ముఖ్యంగా ఈ స్ట్రెస్ అంటే ఈ మానసిక ఒత్తిడి వల్ల లేనిపోని నొప్పిలో మన బాడీలో రకరకాల ప్లేసుల్లో రావడం, ఇలా బాడీ మొత్తం ఒక డస్ట్బిన్లో మారిపోతుంది అనలో డౌట్ లేదు. ఈ కాన్సెప్ట్ మీద మీరు ఏమంటారు? దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అంటే చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే ఏదన్నా ఒక ఇంటి బాధ్యత అనేది నలుగురు పంచుకునేది అనమాట ఉమ్మడి కుటుంబంలో. ఇప్పుడు ఏమైందంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. ఉమ్మడి కుటుంబాల మీద అవేర్నెస్ పోయింది. వాటి మీద ఉన్న ఒక కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా గ్యాప్ వచ్చేసి ఇండివిజువల్గా బతకడం నేర్చుకుంటున్నారు. ఇండివిజువల్గా బతకాలన్నప్పుడు ఇండివిజువల్గా సంపాదన మీద పడుతున్నారు. అంటే ఎంత హార్డ్ వర్క్ అనేది చేసి రిచ్గా ఉండాలి, రాయల్గా ఉండాలి అని పరిగెత్తి అంటే సంపాదన మీద పడి పరిగెత్తి సంపాదిస్తున్నారు. కానీ ఫైనల్గా హెల్త్కి కూడా అంటే వాళ్ళ సంపాదించిన డబ్బులన్నీ కూడా హెల్త్కి పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ రూట్ కాస్ ఎక్కడవుతుంది అని అంటే ఓవర్ థింకింగ్. అంటే చాలా ప్రెషర్, టార్గెట్స్ ఇస్తున్నారు. మీరు అన్నట్టు టార్గెట్స్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిద్ర, ఆకలి ఇలాంటివన్నీ కూడా టైం టు టైం అన్నీ అంతా డిస్టర్బ్ అయిపోయి చాలా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల. అంటే తినాల్సిన టైంలో తినకుండా టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇవే తింటున్నారు. జాబ్లో వాళ్ళకు ఇంటి ఫుడ్ అనేది లేదు. హోటల్కి లేదంటే రోడ్డు మీద ఏవి ఉంటే తినడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అంతా మారిపోయి మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా అదే మనం చూడండి, కరెక్ట్గా ఒక ప్రాపర్గా ఒక బాక్స్ తీసుకుని వెళ్ళేసి టైంకి తిని టైంకి జాబ్ చేసుకున్న వాళ్ళకు బాగానే ఉన్నారు. కానీ ఎక్కడైతే బయట తినే అలవాట్లు ఇవన్నీ నేర్చుకుంటున్నారో, బయట హోటల్స్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నారో, ఓకే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఒక వన్ టైం అంటే వీక్లీ వన్స్ 2 అంటే ఓకే, కానీ 3 పూటలు కూడా ఇదే తింటున్నారనమాట. ఇలాంటి జంక్ ఫుడ్ తిని మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అంటే సంపాదించినంత కూడా హాస్పిటల్కి పెట్టడం జరుగుతుంది. ఇలాంటిని ఎలా జయించాలి? ఆయుర్వేద ఏం చెప్తుంది? పగలంతా కూడా మనకు పని చేసుకోమని చెప్తుంది. నేచర్ ఏం చెప్తుంది అంటే మనకు పగలంతా కష్టపడేదానికి, నైట్ అనేది చీకటి అవుతుంది అని అంటే రీజన్ ఏంటంటే రెస్ట్. బాడీకి కూడా 12 గంటలు రెస్ట్ చేయండి, 12 గంటలు కష్టపడని చెప్తుంది నేచర్. అంటే ఇప్పుడున్న టైంలో నైట్ లైఫ్ అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది అన్నమాట. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు తెలిసి తెల్లవారుజామున 4ంటికి లేస్తారు ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇలాగా బ్రహ్మముహూర్తం అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పుడు అంతా కూడా సిటీలో 4ంటికి పడుకుంటున్నారు. మళ్ళీ అలా అని చెప్పి 8 గంటల స్లీప్ కూడా ఉండదేమో బహుశా. మార్నింగ్ మళ్ళీ 9కి లేచి 10కి ఆఫీస్లో ఉండడం కోసం పరిగెడతా ఉంటారు. అది సిటీ ట్రాఫిక్ చూస్తే అర్థం అవుతుంది. సో ఇప్పుడున్న టైంలో ఏమైపోయిందంటే ఇలాగా మార్నింగ్ చూస్తే మీరు 9కి లేచి 10కి ఆఫీస్లో ఉండడం కోసం పరిగెడతా ఉంటారనమాట. సో నేనేమంటున్నానంటే మన అలవాట్లు అనేవి పూర్తి తరహాలో చెడిపోయి ఉండడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు నుంచి ఏం చేస్తే మన ఆరోగ్యాన్ని సర్దిద్దుకోవడానికి స్కోప్ ఉంటుందంటారు? ముఖ్యంగా నిద్రలేమి అనే ఈ సమస్య వల్ల, అంటే స్లీప్లెస్నెస్ వల్ల జరిగే ప్రమాదం ఏంటి మన బ్రెయిన్కి సంబంధించి? అయితే ఏమవుతుంది అంటే నిద్ర లేకపోవడం వల్ల ఫస్ట్ ఇండైజెషన్, లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా మొత్తం మారిపోతుంది. ఒబిసిటీ, బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగదు. ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ దెబ్బతింటుంది. ఈ లివర్ దెబ్బతినడం వల్ల చాలా డిసీజ్కి మూల కారణం లివర్ అండి. అంటే బాడీని డీటాక్స్ చేయడం అనేది ఆ స్ట్రెంత్ అనేది లివర్ అనేది కోల్పోతుంది.
లివర్ అనేది ప్రాపర్గా నిద్ర ఉంటేనే లివర్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. మినిమం ఒక 6 to 8 అవర్స్ కన్నా ప్రాపర్గా ఎప్పుడైతే నిద్రపోతామో దానికి ఉండే లివర్ ఫంక్షన్ ఆటోమేటిక్గా నార్మల్గా ఉంటుంది. అయితే చాలామంది ఇప్పుడు అంటే లివర్కి ఒక టైమింగ్ ఉంటుంది, నేచర్లో దానికంటే ఒక టైమింగ్ ఉంది. నైట్ డీప్ స్లీప్ అనమాట 11 to 3 o'clock వరకు డీప్ స్లీప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు అనేవి ఉండవు. రీజన్ ఏంటి అంటే అది లివర్ పనిచేసేది అన్నమాట. అంటే మనం ఏం తిన్నా కానీ నైట్ వచ్చేసరికి ప్రాపర్గా లివర్ అన్నిటినీ డిటాక్స్ చేసేదానికి ప్రాసెస్ జరుగుతుంటుంది. దాని తర్వాత ఏమంటే ఫ్రీ మోషన్ అనేది కరెక్ట్గా మార్నింగ్ ఫ్రీ మోషన్ 5 to 7 మధ్యలో లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా పనిచేసి ఫ్రీ మోషన్ అవుతుంది. చాలామంది ఏమవుతుందనంటే ఇంట్లోనే వాష్రూమ్స్ పెట్టుకునే వల్ల ఎప్పుడైతే వెళ్ళొచ్చు ఎప్పుడైతే లేవచ్చు అన్నట్లు అయిపోయింది అనమాట. ఈ ఇన్బ్యాలెన్స్ కూడా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇక్కడ మానసిక ఒత్తిడి అనేది దీన్ని ఎట్లా జయించాలనేది కనుక ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే కొన్ని హెర్బల్స్ ఉన్నాయి, చాలా మంచి హెర్బల్స్ ఉన్నాయి మనకు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిద్ర లేని సమస్య నుంచి చాలామంది మీరు అన్నట్టు చాలామంది బాధపడుతున్నారు. దానివల్ల అనవసరమైన బ్రెయిన్కి హీట్ ఎక్కువ అయిపోయి పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ మీద వెయిట్ పడే వాళ్ళు ఉన్నారు టైంకి నిద్ర లేకపోవడం వల్ల. అంటే కొంతమందికి ఇట్లా పడుకుంటారు, మెలకు వచ్చిందంటే మళ్ళీ పడుకోవాలంటే 1 hour 2 hours టైం పడుతుంది. ఇలాంటి వాళ్ళ అన్నిటికీ ఉన్నగా ఆయుర్వేదంలో ఒక మంచి హెర్బల్ చెప్తాను. ఎవరికైనా ఇది జనరల్గా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ డాక్టర్ ఆధ్వర్యంలో తీసుకోవడం వల్ల కొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డోసెస్ ఎక్కువ తక్కువ అనేది తీసుకోకుండా ఒక ప్రాపర్ డోస్ తీసుకుంటే బాగుంటుంది. అయితే ఆయుర్వేదంలో ఒక హెర్బల్ ఉందండి, జటమాన్సి అని చెప్పేసి ఒక హెర్బల్ ఉంటుంది. అది జస్ట్ మనం కరెక్ట్గా ఒక బాడీని బట్టి వెయిట్ని బట్టి ఒక 60 kgs ఉండే వాళ్ళకు మాత్రం హ్యాపీగా కరెక్ట్గా ఒక 1/2 gram అంటే 500 milligram కన్నా కరెక్ట్గా వాటర్లో కలుపుకొని తాగితే ప్రాపర్గా బ్రెయిన్కి సంబంధించిన అన్ని నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అయ్యి మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది దానివల్ల. ప్లస్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా నార్మల్ అవుతుంది, బ్రెయిన్కి హీట్ తగ్గుతుంది, బ్రెయిన్కి ప్రెషర్ తగ్గుతుంది, ప్రాపర్గా నిద్ర వస్తుంది. దానివల్ల ఎన్ని సంవత్సరాల నుంచి నిద్ర సమస్య ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క జటమాన్సి అనే ఒక హెర్బల్ నుంచి కూడా ప్రాపర్గా నిద్ర రావడం అనేది నార్మల్గా జటమాన్సి అని చెప్పేసి ఆయుర్వేదంలో ఒక హెర్బల్ అనమాట. అది అంటే ఈ మన సైడ్ అయ్యే హెర్బల్ కాదు, అది నార్త్ సైడ్ కోల్డ్ ఏరియా హిమాలయ సైడ్లో ఉండే హెర్బల్ అనమాట. అదొక రూట్ అనమాట. ఆ ఒక రూట్ని పౌడర్ చేసుకుని ప్రాపర్గా దాన్ని ఒక మెడికేషన్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక 1/2 gram కన్నా వాటర్లో కలుపుకొని తాగినామంటే అంటే మెమొరీ పవర్, బ్రెయిన్ పవర్ ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఒక డోస్ బేస్ చేసుకుని పిల్లలకు కూడా ఇవ్వచ్చు. బ్రెయిన్ ఫంక్షన్ అన్నీ కూడా నార్మల్ అవుతుంది అనమాట. బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ కూడా స్టిమ్యులేట్ అయ్యి బాడీని రిలాక్స్ చేస్తుంది అనమాట. అంటే అలాంటి అద్భుతమైన మన ఆయుర్వేద రెమెడీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇలా ఇది ఎగ్జాంపుల్ అంటే ఇది మనకు బ్రెయిన్కి కానీ బ్రెయిన్ సమస్యలు ఏవైనా కానీ పెరాలసిస్ కూడా మేము ఇవే మెడిసిన్స్ ఇస్తాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ట్యూమర్స్ని బ్రెయిన్లో ఉండే ట్యూమర్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే జనరల్గా బాడీలో వచ్చే 90% వాటి అన్నిటికీ బ్రెయినే మెయిన్ రీజన్ అని చెప్తా ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పే ఆయుర్వేదిక్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా బ్రెయిన్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అది అంటే లివర్ని కూడా డిటాక్స్ చేసి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి లివర్ని యాక్టివేట్ చేయడంతో పాటు బ్రెయిన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి రెమెడీ అని చెప్పేసి ఆయుర్వేద చెప్తాను. ఓకే. అండ్ ముఖ్యంగా నిద్ర అనేది మనిషిలో తగిన పాలలో ఉన్నట్లయితే, తగినంత నిద్రపోతే తప్పకుండా సమస్యలన్నీ తొలగిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్లో ఏం జరుగుతుంది సార్? అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం పడుకున్న మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తిన్న ప్రాసెస్ అంతా కూడా ఫుడ్ అంతా కూడా నైట్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ప్రాపర్ నిద్రలో మాత్రమే ఇవి ప్రాసెస్ జరుగుతుంది. ఆ నిద్రపోకుండా మనం కష్టపడడం వల్ల అది ఇండైజెషన్ వల్ల కూడా మనకు చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి మనము నిద్రకు కూడా ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి. డీప్ స్లీప్ అనేది ఉండదు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మొబైల్ పెట్టుకుని ఇలా చూసుకుంటూ పడుకుంటున్నారు. ఐ కాంటాక్ట్ వల్ల కూడా వాళ్ళకు సరైన నిద్ర పట్టడం లేదనమాట. అంటే 1 hour నిద్రపోతే సరిపోతుంది. చాలా మందికి 1 hour మెలుకునే ఉంటారు, బెడ్ మీద చాలా మంది రోల్ అవుతూనే ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అలా తిరుగుతుంటారు అనమాట. ఒక ప్రాపర్గా పడుకుంటున్నామంటే కదలకుండా పడుకోవడం అనేది ఇంపార్టెంట్. వన్ సైడ్ అటు ఇటు తిరగడం వేరు, కానీ చాలామంది ఇట్లా రోల్ అయిపోతుంటారు. అదంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే అట్లా అవుతుంది అనమాట. అంటే మన బ్రెయిన్ ప్రాపర్ డీప్ స్లీప్లోకి వెళ్ళాక బాడీ రెస్ట్ తీసుకునే విధిగానం కానీ, లేకపోతే ఆ న్యూరాన్స్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ కానీ అవి మన
ఎంటైర్ ఈకో సిస్టమ్ మన బాడీలో ఉన్న సిస్టమ్కి ఏ విధంగా తోడ్పడే అవకాశం? అంటే అదే అంటున్నా, ఇప్పుడు మనకు ఏ డిసీజ్ అయినా చూడండి, రూట్ కాస్ ఏం చెప్తుంది, ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే వాత పిత్త కఫం తీసుకుంటాం, పంచభూత తత్వం తీసుకుంటాం, 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకుని తీసుకుంటాం. మన దగ్గర అంతా కూడా ఎలా ఉందంటే నాడి చూసి దాని రోగాన్ని కనుక్కొని రూట్ కాస్లో ఎక్కడ ప్రాబ్లం ఉందని చూసి దానికి మాత్రమే మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ సమస్యలు అన్నీ కూడా లంగ్స్ ప్లస్ లివర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ సమస్యలు అన్నీ కూడా ఈ లంగ్స్ వాళ్ళ లివర్ ఎలా పనిచేస్తుంది నాడి చూసి చెప్తాం అనమాట. చూసి దానికి మాత్రమే మెడిసిన్స్ ఇస్తాం. దానికి ఇవ్వడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన అన్ని డిసీజ్ కూడా తగ్గుతాయి. ఒక బ్రెయిన్లో ఎన్నో డిసీజ్, ఇప్పుడు చూడండి సైనస్ ఇక్కడే ఉంటుంది, మైగ్రేన్ ఇక్కడే ఉంటుంది, చెవికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే ఉంటుంది, కంటికి సమస్య ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఒక లంగ్స్ ప్లస్ లివర్ వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి ఈ 2 ఆర్గాన్స్ బాగుంటే ఈ హెడ్కి పైన ఉండే అన్ని కూడా చాలా నార్మల్గా ఉంటుంది అనేది ఆయుర్వేదం చెప్తుంది. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటుగా అసలు ఆ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అని మాకు తెలియజేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.